అప్పుడు ఎప్పుడు ఉండే బిజీ కదరా. అవునే చూస్తూ ఎన్నాళ్ళు నీళ్ళు నువ్వు బాధపడుతున్నా. ఆంటీ చాలా బాగుంది, పెళ్లి చేసుకోవచ్చు కదా. అదే చెప్పురా, ఈజీ అనుకున్నావా? వాడు ఆయన ఒప్పుకోవాలి, మీ అమ్మ ఒప్పుకోవాలి. ఏం లేదమ్మా, లవ్లో పడ్డాడు, మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసేవచ్చు కదా. దీంతో డీల్ చేసేదే ఉంది, పెళ్లి మన ఆయనతో మాట్లాడుతూ సరిపోదా? కానీ మగ పెళ్లి వాళ్ళం మనమే నడితే ఏమవుతుందిరా? ఆయనే రాని. ఎవరికమ్మా పెళ్లి? అన్నయ్యకా? ఇంట్లో పెద్దవాడు నాన్నుండగా నేను పెళ్లి చేసుకోవడమా తప్పమ్మా. మళ్ళీ పెళ్ళా? రెండో ఇంటి వాడి కాదు, ఉన్నింట్లోంచి వెళ్ళకూడదామని. నాకు తెలిసే నన్ను వదిలించుకోవాలని శంకరాభరణం సినిమా వచ్చినప్పటి నుంచి చూస్తున్నావు. మీరు వదిలితేగా ఏంటే నీ కొంగు పట్టుకుని వేలాడుతున్నా మరీ రెచ్చిపోతున్నావు. ఎలాగలేదురా, దీని వెంటనే డైవర్స్ చేసేసి నేను రెండో పెళ్లి చేసుకుంటాను. నువ్వు అదే మాట మీద నేను జరిపిస్తాను. నీ పెళ్లి విషయం మాట్లాడదాం. పెళ్లి షాదీ 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 किसकी शादी? मेरे बाप की आंटी से। शादी 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 आंटी। मैं अभी आ रहा हूँ। आजा आजा। मैं आ रहा हूँ।